ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి చాలా పెద్దగా మాట్లాడుకుంటాం. ఇది సమస్య చిన్నది, కానీ కరెక్ట్గా చూసుకోకపోతే దీనివల్ల ప్రాణాలు పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ దృష్టి దోషం ఎలా అంటే, పూర్ణ అవగాహన ఉంటే దృష్టి అయిన వెంటనే మనకు తెలిసిపోతుంది. ఇలా జరిగి మీరు చాలా క్లిష్ట పరిస్థితులకు వస్తే అప్పుడు ఏం చేసుకోవాలా అనేది నేను మీకు ఐడియా చెప్పించేస్తాను. నమస్కారం, నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈరోజు మనము ఒక చిన్న టాపిక్ గురించి చాలా పెద్దగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది సమస్య చిన్నది, కానీ కరెక్ట్గా చూసుకోకపోతే దీనివల్ల ప్రాణాలు పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏమిది? దృష్టి దోషం. ఈ దృష్టి దోషం ఎలా అంటే, దృష్టి అయిన వెంటనే మనం కనుక్కొని, మనం బుద్ధివంతులైతే, లేదు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉంటే దృష్టి అయిన వెంటనే మనకు తెలిసిపోద్ది. ఇది చిన్నపాటి దృష్టి. ఇలా కాకుండా పెద్దపాటి దృష్టిలు ఉంటాయి. ఎలా అంటే, ఒక కొత్త కారు కొనుక్కున్నప్పుడు, ఒక కొత్త జాబ్ కొట్టినప్పుడు, లేదా ఒక ఇల్లు తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక మంచి, ఒక ప్రభావవంతమైన, ఒక జనాలకి కళ్ళు పేలిపోయేటువంటి ఒక విషయం మనం చేసినప్పుడు మన జీవితంలో సహజంగానే దృష్టి వస్తుంది, దృష్టి పడుతుంది మన మీద. ఎందుకంటే మనిషి కంటికి రాయి అయినా కొండైనా కరిగిపోద్ది అనేది పెద్దవాళ్ళు చెప్పిన మాట. సరేనా? ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అంటే, ఇలా జరిగి మీరు చాలా క్లిష్ట పరిస్థితులకు వస్తే అప్పుడు ఏం చేసుకోవాలా అనేది నేను మీకు ఐడియా చెప్పించేస్తాను. మీరు చేసుకోవచ్చు. ఈ వీడియోని ఆఖరి దాకా చూడండి, మీకు బాగా అర్థమైపోద్ది. లేకపోతే ఏదో కొంచెం చూసి మళ్ళీ మీరు వదిలేస్తే మీకేమీ అర్థం కాదు, ఈ వీడియో మీకు వేస్ట్ అయిపోద్ది. ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి డబ్బులు లేకుండా చాలా కష్టపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యల వల్ల. కాబట్టి సులభ పరిహారాలు నేను చెప్పిస్తున్నా ఈరోజు. కాబట్టి ఈ ఒక వీడియోని చాలా వరకు మీరు షేర్ చేసేకి ప్రయత్నించండి. ఆఖరి దాకా చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇది మీ జీవితం గురించి మీకోసరం చెప్తున్నా. ఇప్పుడు మీకు ఈ సమస్య లేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు రాకపోకుండా ఉండదు. సరేనా? ఈ దృష్టి దోషం వచ్చినప్పుడు కొందరికి వెంటనే ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా కడుపులో బాధ, కడుపులో ఒకలాంటి ఒక బాధ కలుగుతుంది. హాస్పిటలైజ్ అయినా కూడా, హాస్పిటల్ పోయి వచ్చినా కానీ ఇది క్లియర్ అవ్వదు. ఇటువంటి ఒక సమస్య ఉంటుంది. అది కనుక్కొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉప్పుతో, మిరపకాయలతో, నిమ్మకాయతో, మళ్ళీ మిరియాలతో, నల్ల మిరియాలతో, అలాగే మన ఆకులతో, ఈ తెల్ల జిల్లేడు ఆకులతో ఇలా దృష్టి తీసేస్తూ ఉంటారు. మళ్ళీ పరక పుల్లలతో అగ్గి అంటించుకొని దాంట్లో కూడా దృష్టి తీసేది, ఇటువంటివి ఉంటాయి. రైట్? ఇది కాకుండా, ఆరోగ్య సమస్య కాకుండా, మన వ్యవహారాల మీద, మన డబ్బుల మీద, మన ఆస్తుల మీద, మన ఉద్యోగాల మీద మనకు బాగా దెబ్బ పడిపోతాయి. ఇటువంటి విచారాలు జరిగినప్పుడు ఏం చేసేది, దాని దృష్టి ఎలా తీసేసుకోవాలా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. రైట్? ఇలా జరిగినప్పుడు బేసిక్ చెప్పిస్తాను, ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్ కూడా చెప్పిస్తాను, పూర్తి వినిపించుకో. బేసిక్ లెవెల్ ఏంటంటే, 3 కోడిగుడ్లు తీసుకుపోయి దానికి నల్లటి కన్నులు, నల్లటి కాటికతో కన్నులు, ముక్కు, నోరు, చెవులు అలా చేతిలోనే గీసి దాంట్లో దిష్టి తీసేసుకొని ఆ 3 దారులకి 3 కోడిగుడ్లు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళివ్వడం. దీంట్లో మీకు సరిపోయిందా అప్పటికి వదిలేయండి. అలా కాకుండా కోడిగుడ్లతో పాటు నిమ్మకాయలు కూడా ఇలాగే చేసుకొని నిమ్మకాయలు పగలగొట్టి రావడం. ఇది కూడా దీంట్లో కూడా సరిపోకపోతే కోడిగుడ్లు, నిమ్మకాయలు, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు తీసుకోపోయి దీంట్లో కూడా చేసుకొని మీకు దృష్టి దోషం నివారణ చేసుకోవాలి. ఇలా 3 దారుల్లో కాలేదు అంటే మీరు శ్మశానంలోకి వెళ్ళి కూడా ఇది చేసుకొని నివారణ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్ లెవెల్గా పోవాలా, నాకు ఇంకా చాలా దృష్టి ఉంది, దీంట్లో తెగలేదు అని అనిపించినప్పుడు ఏం చేయొచ్చు? కోడి తీసుకోపోయి బాగా నివారణ చేసుకొని, దృష్టి తీసినట్లే నివారణ చేసుకొని, అన్నం చేసుకొని పోయి అన్నంలోకి పెరుగు వేసి, ఆ పెరుగు జతులోకి ఈ కోడి రక్తము బలి తీసి, ఇలా అన్ని దిక్కులుగాను బలి తీయించి ఆ అన్నంలోకి కోడి రక్తం వేసి, ఆ కోడి అక్కడే వదిలేసి, ఆ కోడి మీద
కర్పూరం పెట్టి వెలిగించి అటు ఇటు దాటుకొని వచ్చేయాలి. ఇంటికి వచ్చేసి మళ్ళీ చేతులు కాళ్ళు ముఖము కడుక్కొని లేదు స్నానం చేసుకొని తర్వాత ఇంటి దేవునికి మీ మీ ఇల్లెలుపు దేవుడు ఉంటాడు కదా, ఆయనకు ఒక దీపం ముట్టించి నా మీద ఉన్న దృష్టి దోషము పూర్తిగా తొలగించు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ తర్వాత మీ జీవితం సాగించుకోవడం ఇలా చేస్తే కూడా మనకు దృష్టి దోషం నివారణ అవుతుంది. ఇలా కాకుండా ఇంకా డీప్గా వెళ్ళాలా అనేటట్టయితే ఏం చేయొచ్చు, ఈ నిమ్మకాయలు, విభూది, పసుపు కుంకము, కర్పూరము, విభూది ఉండ మళ్ళీ చిన్నపాటి ఒక కుడికను తీసుకొని చిన్న అటక లాంటిది చిన్న కుడిక ఉంటారు, దాంట్లోకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అన్నీ వేసి దాని మీద ఒక టెంకాయ పెట్టి దాని మీద నిమ్మకాయ ఇలాంటివన్నీ పెట్టి 8 దిక్కులకి 8 పెట్టి దాన్ని కొట్టేస్తే శ్మశానంలో పెట్టి కొట్టేయచ్చు. దీని జతలో బూడిద గుమ్మడికాయ కూడా పెట్టి దాంట్లోపల కూడా మనము పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర వేసి పసుపు కుంకుమ వేసి దాన్ని మూత వేసి దాని మీద కర్పూరం పెట్టి మనము దసరాకి ఎలా పూజ చేస్తామో అలా చేసి కూడా నివారణ చేసి దాన్ని పగలగొట్టించి మళ్ళీ ఇంటికి శ్మశానంలో చేయొచ్చు. ఇది 4 దారుల్లో చేయొచ్చు. అప్పుడు ఆ ఇంటికి వచ్చేస్తే కూడా వచ్చి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని ఇంటి ఎలుపు దేవునికి దీపం పెట్టి లేదు ఇంటి దేవుడు దగ్గరగా ఉంటే వెళ్ళొచ్చేది ఇటువంటివి చేసుకునే దానివల్ల మనకు దృష్టి దోష నివారణ అవుతుంది. ఇది కూడా కాలేజీ ఇంకా అడ్వాన్స్ లెవెల్ అంటే ఇవన్నీ చేసి ఆ కొడుకల్లోకి కోడి కోసి ఆ కోడి రక్తం దాంట్లోకి వేసి అప్సం నల్ల కోడి తీసుకొని నల్ల కోడితో దృష్టి తీసేసుకొని దాన్ని కూడా కోసి దాని మీద ఇవన్నీ చేసి పగలగొట్టి ఆ కోడిని అక్కడే వదిలేసి కర్పూరం అంటించి దాని మీద దాటుకొని వచ్చేస్తే కూడా మనకి ఈ దృష్టి దోష నివారణ అయ్యేది ఖచ్చితంగా అవుతుంది. ఇలాంటివి అందరూ చేయకూడదు. ఎవరితో చేయించాలా, వాళ్ళు బలమైన అయి ఉండాలా, ప్లస్ వాళ్ళకి బాగా వయసు అయి ఉండాలా, బాగా గట్టి పిండం అయి ఉండాలా, అటువంటి వాళ్ళతో చేయించుకుంటే మంచిది. అలే కాకుండా ఇంకా డీటెయిల్గా అయితే తాంత్రికుల చేతిలో చేయించుకోవచ్చు, మాంత్రికులతో చేయించుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా డీప్గా వెళ్ళేదైతే ఇంకా మాతో సంప్రదించి మాతో కూడా చేయించుకోవచ్చు. ఇది ఒక లెవెల్. నెక్స్ట్ లెవెల్ మేము చేస్తాము, అది మీకు చెప్తే కూడా అర్థం కాదు, సరేనా? ఇది ఏ సమయంలో చేయాలా అనేది తెలుసుకుందాం. ఇది వచ్చి ముఖ్యంగా సాయంత్రం 6:30 సమయంలో చేయాలి. రాత్రిలో చేసినాను పనికిరాదు, పగుల్లో చేసినా పనికిరాదు. ఏ వారాలు చేయాలా, ఆదివారం కానీ గురువారం కానీ చేసుకోవచ్చు. తిథులు ఏ తిథిలో చేయొచ్చు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఈ 3 తిథుల్లో ఇది చాలా శ్రేష్టం. ఇవి కాకుండా వేరే రోజుల్లో చేస్తే సాధారణమైన ఫలితాంశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ ఒక విషయము ఖచ్చితంగా మీకు దృష్టి అయ్యింది అని తెలుసుకొని చేసుకుంటే మేలు. అలా కాకుండా వేరేదో పరిహారము వేరేదో మీరు చేసుకున్నట్టయితే ఏమీ లాభం పొందరు. గుర్తుంచుకోండి. మంచిది, కానీ నన్ను ఫాలో చేసేది మర్చిపోకండి. నమస్కారం.